సూర్యభగవానుడు ప్రసాదించిన ఈ కవచకుండలాలు నా శరీరంపై ఉన్నంతవరకు నన్ను ఎవ్వరూ జయించలేరు. అస్త్రం సిద్ధం! శత్రువుల గుండెలు పగిలిపోతున్నాయి. నేను సూర్యపుత్రుడిని. నాలో ప్రకాశించేది ఆ సూర్యదేవుని తేజస్సే. కర్ణుడు బాణములు వేసి పాండవసేనలోని ఏనుగులను కొడుతున్నాడు. అవి తలలు పగిలి చచ్చి కిందపడుతున్నాయి. నకులుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. సాత్యకి కేకయరాజులైన విందానువిందులను, భీమసేనుడు అశ్వత్థామను, చిత్రసేనుడు శృతవర్వను, ప్రతివింధ్యుడు చిత్తుడు అనే రాజును, సుయోధనుణ్ణి యుధిష్ఠరుడు, అర్జునుడు సంసప్తులను, దృష్టద్యుమ్నుడు కృపాచార్యుణ్ణి, శిఖండి కృతవర్మను, శృతకీర్తి శల్యుడిని, సహదేవుడు దుశ్శాసనుణ్ణి ఎదుర్కొన్నారు. పోరు ఘోరమైంది. సాత్యకి విందానువిందులు. సాత్యకి విందానువిందుల విల్లులు నరికాడు. వారి శరీరముల నిండా బాణములతో ముంచెత్తాడు. విందానువిందులు తిరిగి విల్లందుకుని సాత్యకి మీద శరప్రయోగం చేశారు. సాత్యకి ఒక పదునైన బాణంతో అనువిందుడి తల నరికాడు. తమ్ముడు చనిపోయాడన్న కోపంతో విందుడు సాత్యకిని అనేక బాణములతో కొట్టాడు. సాత్యకి విందుడు ఒకరి సారథిని ఒకరు చంపుకున్నారు. ఒకరి హయములను ఒకరు చంపారు. ఒకరి రథమును ఒకరు విరిచారు. ఇరువురు రథములు దిగి కత్తి దూసి యుద్ధము చేయసాగారు. ఆ యుద్ధములో సాత్యకి పక్కకు వంగినట్లు వంగి కత్తితో విందుని తల ఒక్కవేటుతో తుంచాడు. విందానువిందులను చంపి సాత్యకి పక్కనే ఉన్న యుధామన్యుడి రథము ఎక్కాడు. త్వరలో రథము సమకూర్చుకొని కేకేయ సైన్యమును తరిమాడు. శృతకర్మ చిత్రుడిని చంపుట. చిత్రసేన మహారాజు సహదేవుడి కుమారుడైన శృతకర్మతో యుద్ధము చేస్తున్నాడు. చిత్రసేనుడు 5 వాడియైన బాణములతో శృతకర్మను కొట్టాడు. శృతకర్మ కోపించి చిత్రసేనుడిని మూర్ఛిల్లేలా కొట్టాడు. చిత్రసేనుడు తేరుకుని శృతకర్మ విల్లు విరిచాడు. శృతకర్మ మరొక విల్లందుకుని వాడియైన బాణంతో చిత్రసేనుడి తల ఎగురకొట్టాడు. తమ మహారాజు మరణించడం చూసి సైన్యం ఒక్కసారిగా విజృంభించి శృతకర్మను చుట్టుముట్టాయి. శృతకర్మ అమిత పరాక్రమంతో వారిని తరిమి కొట్టాడు. చిత్రుడితో యుద్ధము చేస్తున్న ప్రతివింధ్యుడు చిత్రుడి రథసారథి గుండెల్లో 3 నారములు దించాడు. అతడి కేతనమును వింటిని వ్రిచి చిత్రుడు విసిరిన ఈటను 2 ముక్కలు చేశాడు. అందుకు కోపించిన చిత్రుడు తన గదను ప్రతివింధ్యుడిమీద విసిరాడు. ఆ దెబ్బకు ప్రతివింధ్యుడి రథము విరిగి సారథి మరణించాడు. ఆగ్రహించిన ప్రతివింధ్యుడు ఒక తోమరము విసిరి చిత్రుడి గుండెను చీల్చాడు. చిత్రుడు మరణించగానే కౌరవసేనలు ప్రతివింధ్యునిమీద విరుచుకుపడ్డాయి. పాండవసేనలు ప్రతివింధ్యునకు సాయం వచ్చాయి. ప్రతివింధ్యుడి ధాటికి కౌరవసేనలు పారిపోయాయి. భీముడు శృతకీర్తిల యుద్ధము. భీముడు అశ్వత్థామతో యుద్ధము చేస్తున్నాడు. అశ్వత్థామ భీముడిని రథమును తన బాణములతో కప్పాడు.